So greetings to you in the precious name of Lord and Savior Jesus Christ. మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామాన శుభవందనాలు తెలియజేస్తున్నాం. So God gave us privilege. We found one more day in His presence. కాబట్టి మరొక దినం దేవుని సన్నిధిలో కనపడిన నిమిత్తమై దేవుడు మనకు ఒక మంచి ధన్యతని భాగ్యాన్ని దయచేసినాడు. So unfortunately or fortunately, due to COVID, more people may not be gathered today in the world in churches. కాబట్టి మరి అనుకోని విధానంలో ఈ యొక్క COVID-19 బట్టి అనేక మంది ఈ యొక్క మందిరాలలో ఈ దినాన సమకూడలేకపోతున్నారు. Jesus, He knows everything. What is happening. So what are the reasons behind this? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్తం కూడా తెలుసు, ఏ కారణాలు అనేది కూడా తెలుసు. So people, those who are facing this thing, those who are in the midst of the situation, should understand by knowing spiritual eyes. కాబట్టి ప్రజలు ఇటువంటి పరిస్థితి మధ్యలో ఉండగా ఆత్మీయ మనోనేత్రాల ద్వారా వీటిని గ్రహించేవారిగా ఉండాలి. Now, dear brothers and sisters, it is our great responsibility which God kept on our shoulders. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, ఈ యొక్క గొప్ప బాధ్యతని ప్రభు మీకును నాకును మన భుజాల మీద ఉంచుకుంటున్నాడు. So we can make many celebrations. మనం అనేకమైన పండుగలు ఆచరించవచ్చును. But we have to know the purpose behind the celebration. కానీ వాటి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనం గ్రహించేవారికి ఉండాలి. We have to know the purpose behind the sacrifice of Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం యొక్క నిజమైన అర్థాన్ని మనం తెలుసుకునేవారికి ఉండాలి. If we celebrate only day of Good Friday, or saying that this is the day where God crucified Himself, మనం ఒకవేళ కానీ ఈ యొక్క దినం గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం పిలువబడతా ఉంది, ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో బలి చేయబడ్డారని తెలుసుకున్నప్పుడు, so we were celebrating only particular day. మనం ఈ యొక్క దినం మాత్రం ఆచరిస్తూ ఉంటున్నాం ఆ విధంగా. But God's desire that we should have that cross in day-to-day life in every moment. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆశ ఏంటంటే ప్రతిదినం కూడా మన శిలని మోసేవారుగా గుర్తు చేసుకునేవారు ఉండాలి. As that cross should be in our heart. కాబట్టి ఆ శిలువ అనేది మన హృదయంలో ఉండాలి. That cross should be in the center of our life. కాబట్టి ఆ యొక్క శిలువ అనేది మన జీవితం మధ్యలో ఉండాలి. We should live a Christ-centered life. కాబట్టి మనం క్రీస్తును కలిగిన జీవితాన్ని జీవించాలి. Christ-centered life means knowing the value and the power of the cross in our lives. మనం క్రీస్తుని కేంద్రీకరించబడిన జీవితం అంటే ఆ యొక్క శిలువ యొక్క విలువని మరి ఆ యొక్క శక్తిని గ్రహించిన వారుగా జీవించాలి. Not only on Good Friday, a day of Good Friday. ఆ యొక్క శుభ శుక్రవారం దినం మాత్రమే కాదు. So in every moment, every things which we are doing, we have to remember the great sacrifice. Whether whatever we are doing, is it according to will of God, is against will of God. కాబట్టి ప్రతిదినం కూడా మనం చేసే ప్రతి పనిలో మన యొక్క శిలువ యాగాన్ని మనం గుర్తెరిగిన వారుగా మనం చేసే ప్రతి పని కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా లేదనే మనం గ్రహించాలి. Are we still crucifying Lord Jesus Christ through our acts, in deeds, in day-to-day life? మన క్రియల ద్వారా లేదా మన తలంపుల ద్వారా ప్రతిదినం మనం దేవుని సిలువ వేస్తున్నామా? Those people, those Romans crucified Lord Jesus Christ. Those people, the Jews, they supported for the crucifixion of Lord Jesus Christ. We may always blame them. అరుదా రోమీలు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తూ వచ్చినారు, ఆ యూదులు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చినారు. So many times we say that they did. కాబట్టి అనేక సార్లు మనం చెప్తా ఉంటాము వారు సిలువేశారు అని. Even today also many people remembering the sacrifice. What was their portion, those country people portion, those soldiers portion in this matter. కాబట్టి అనేక విషయాలలో కూడా మనం కొంతమంది సైనికులు కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ వారు చేసిన ఆ యొక్క త్యాగాన్ని గురించి లేదా వాళ్ళ భాగం ఏమైంటుంది అనేది మనం అనేకసార్లు గుర్తు చేసుకునే వరకు ఉంటున్నాం. But the fast is fast. That means whatever physically they did, everything is finished. But now the one whoever washed by the precious blood of Jesus Christ, still they are crucifying Jesus in day-to-day life. కాబట్టి గతమే కానీ మరి ఆ దినాలు కాదు, కానీ ఈ దినాలు మనం ఆలోచించాల్సింది ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు still we are crucifying Christ through our acts. కాబట్టి ఈ దినం వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే మన దేవుణ్ణి మన యొక్క క్రియల ద్వారా మనం సిలువేస్తూనే ఉంటున్నాం. So maybe more than 2000 years back, they physically crucified God. He died. He was buried and rose again
from his term. 220 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. మరి పునరుద్ధరణ తిరిగి లేయడం కూడా జరిగింది. So now in their daily life, we are crucifying him, we are burying him through our deeds, saying that as if we don't know Christ, we not at all know about his works. కాబట్టి మనం ఈ దినం ఏం చేస్తున్నామంటే దేవుని ఎరగని వారిగా లేదా తన యొక్క కార్యాలను ఇంకా గుర్తులేని వారుగానే మనం ఏం చేస్తున్నామంటే మన క్రియల ద్వారా మనం ప్రతిదినం కూడా దేవుని సిలువేస్తా మరి భూస్థాపన చేస్తూనే ఉన్నాం. This is question for us. Are we living a life which is pleasing to Christ? ఇది ఒక మనకు ప్రశ్న. మనం దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? Are we living life which is giving value to the death of Lord Jesus Christ or victory of Lord Jesus Christ in Christ? మనకి ఇది ఒక ప్రశ్న. మనం దేవుని యొక్క సిలువ యాగాన్ని మనం గణపరుస్తున్నామా? అటువంటి జీవితాన్ని మనం దానికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? Are we living such a victorious life with which Lord blessed us? మనం దేవుడు మనల్ని ఆశీర్వదించిన విజయోత్సవమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? Are we every time running away from the cross and crucifying Jesus Christ? Are we doing like that? ప్రతిసారి కూడా మన సిలువ నుండి పారిపోతూ ప్రతిసారి దేవుడిని సిలువ వేస్తానే ఉంటున్నామా? Oh Lord, we cannot carry this cross since it is heavy for us. You carry your cross always. Are we telling this? ఓ ప్రభువా, ఈ సిలువను మేము మోయలేము, ఇది మాకు ఎంతో భారంగా ఉంది కాబట్టి నీ సిలువని నువ్వే మోయి అని మనం ఆ విధంగా చెప్తా ఉంటాం. Whatever happened, Lord, you take care further. We cannot carry further. Will you say that because of situations are around you? ప్రభువా, గడిచినవే, మేము ఇంకా ఈ సిలువను మేము మోయలేము అనేసి మనం ప్రభా ఈ సిలువని నువ్వే మోయమని చెప్పి పరిస్థితులు బట్టి మనం ఆ విధంగా నిర్ణయాలు తీసుకునే అనుకుంటున్నామా? Prabhu, I am in the sorrows of Lord. I am in the sorrows of I am sorrows of in hell. So I cannot go further. ప్రభువా, నీ ఇక లోకంలో ఎంతో బాధలు గుండా వెళ్తా ఉంటున్నాను, ఇంక ముందు నేను కొనసాగలేనని మనం చెప్పేవనుకుంటున్నామా? So are we thinking that Lord, whatever I did, that is over. Just further, I don't have any hope that to go ahead because of the things which are pulling me back. ప్రభువా, ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి నన్ను వెనక్కి లాగేస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు జరిగిందే, ఇంక ముందు నేను కొనసాగలేనని మనం దేవునికి చెప్తా ఉంటాం. Are you thinking that I was very faithful in previous days, previous years, but now I am not going to do like that? Why? Because my heart is not happy. ఇంతకు ముందు నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను, కానీ ఇంక ముందు నేను నమ్మకం ఉండలేను, ఎందుకంటే నా హృదయం సంతోషంగా లేదని చెప్తున్నామా? We have to examine ourselves. ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాల్సిన. Are you tired in your spiritual journey? మీ యొక్క ఆత్మీయ యొక్క ప్రయాణంలో మీరు అలసిపోయిన వారు ఉంటున్నారు. Are you running in your journey without carrying cross? మీ యొక్క జీవితం అనే పరుగులో మీరు సిలువను మోయకుండానే పరిగెత్తుతా ఉంటున్నారా? Are you walking in your journey of spiritual life, knowing that Lord is with you, but since he was even though he was not there with you? ప్రభు మీతో లేనప్పుడు కూడా మీతో ఉన్నాడు అనుకుని మీరు యొక్క జీవితంలో మీరు కొనసాగుతా ఉంటున్నారా? We have to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన. How is our life, our relation with the Lord? మన జీవితం ఏదో ఉంటుంది, మన దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉంటుందని. How much we recognize the sacrifice and living a life of Christ? మనం తన యొక్క బలియాగానే మనం జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది గుర్తు చేసుకోవాలి. How much interest we are having to live like a Christ and following his doctrines. మనం ఆశను చూపెడుతున్నాము క్రీస్తు వల్లే మనం జీవించడానికి, అంతేకాకుండా తన ఆజ్ఞల్ని పాటించిన నిమిత్తమై. We may be in many areas. So when whatever instruction given, everything it is on our favor, it is pleasing to us, then we are willing to follow. మనం అనేకమైన ప్రదేశాలలో మనం ఉంటా ఉన్నాము. ఏవైతే నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉంటాయో వాటిని పాటించడానికి ఎంతో ఆశ చూపెట్టే వరకు ఉంటున్నాము. If there is something which we need to be corrected because of God's will is not accordingly, so that will be pain for us, then we will try to show our back. కాబట్టి కొన్ని విషయాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటున్నాయని చెప్పి మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితులు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వెన్ను చూపించే వరకు ఉంటున్నాం. So God is not at all happy in those people, those who are trying to show their back in the time of examination. ఎవరైతే పరీక్షించుకునే సమయంలో వారు యొక్క వెన్ను చూపిస్తారో అటు వారిని బట్టి ప్రభు సంతోషించట్లేదు. He is not at all going to happy in the time you should surrender to the Lord
and you should obey to the word of God. ఎప్పుడైతే తనకి మనం అప్పగించుకొని తన మాటకు విధేయత చూపించాలో అటు సమయంలో మనం చేయట్లేదు, అటు వారిని బట్టి ప్రభు సంతోషించట్లేదు. Psalmist is telling that in the book of Psalms chapter 18 verse 5, right? 4 or 5 is there. Just what he said, that sorrows of hell surrounded me. కీర్తనకారుడు ఈ విధంగా కీర్తనలో 18 5వ వచనం 4వ వచనంలో ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు, నా యొక్క పాతాలపు పాశములు నన్ను అరికట్టినవని చెప్తా ఉంటున్నాడు. The snares of death are preventing me. ఆ మరణపు టుర్లు నన్ను చుట్టి ఉంటున్నావని చెప్తా ఉంటున్నాడు. Just in that such a way, he may be locked down there. అటువంటి పరిస్థితుల్లో తను బంధించబడిన పరిస్థితులు తను ఉంటా ఉన్నాడు. You may be locked down in various reasons. మీరు కూడా అనేక విషయాలలో బంధించబడిన పరిస్థితుల్లో ఉంటున్నారేమో. But if you see the sacrifice of Lord Jesus Christ, you will be delivered. ఎప్పుడైతే మీరు ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని మీరు చూస్తారో ఆ సమయంలో మీరు విడిపించబడేవారు ఉంటున్నారు. Whatever it may be situation you are in. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా. So even you cannot move the situation may be like that. You cannot move your feet even one step. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉంటారంటే కొన్నిసార్లు మీ యొక్క ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. Even any corner you may not able to move. ఎటువంటి ఏ మూలకు కూడా మనం కదలలేని పరిస్థితి. Because the situation, the problems you are facing, the things which you surrounded about you. ఎందుకంటే మనం ఎదుర్కొనే సమస్యలు లేదా మనం చుట్టుముట్టిన సమస్యలను బట్టి. But one thing we have to remember. కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. The Lord who came from above, the Lord who came to this world and lived life like a human, he could able to get victory in order to bless his children with victory. కాబట్టి ఒకటి గుర్తు చేసుకోవాలి, ఎవరైతే ప్రభు మన కొరకై ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చినాడో మానవుడిలాగా ఆయన మన కొరకై సమస్తాన్ని కూడా చేయగలడు. So his hand is not shortened to save you, to deliver you, to protect you. మిమ్మల్ని విడిపించిన నిమిత్తమై మిమ్మల్ని కాపాడే నిమిత్తమై తన హస్తం ఏమాత్రం కూడా కొరచకాలేదు. Let us turn our Bibles, book of Luke chapter 23 verse 34. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం వరకు మనం బైబిల్ చెప్తాం. So generally just there is a lot of value for the words which are coming out of the people who are about to die. ఎవరైతే మరణ పడకలో ఉంటున్నారో అటు వారి నోటి నుంచి వచ్చే మాటలకు ఎంతో విలువిచ్చేవారు ఉంటున్నారు. Even we can see many incidents that if you come to this world, if you think few incidents, just even police, they will ask that what are his words, what did he say, last testimony, or what words came out before his death. They will give a lot of preference. ఈ లోకం విషయంలో కూడా మనం చూసినట్లయితే పోలీసులు కూడా ఏం చేస్తారంటే తన చివరికి చనిపోవడానికి ముందు ఏం మాటలు చెప్పాడు అనేది వాళ్ళు సాక్ష్యంగా కోరేవారు ఉంటున్నారు. They give lot of value. వాటికి ఎంతో విలువ ఇచ్చిన వారు ఉంటారు. Even our family life also we can hear from our fathers saying about, hey, my father gave me, that means his father, what he told him before his death, that he will try to his level best to comply what he said. కాబట్టి మన జీవితాలలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు వారికి చివరిగా ఏం మాటలు చెప్పారో వాటిని పాటించాలి అనే దాని గురించి ఎంతో ప్రయాసపడే వరకు ఉంటున్నారు. Even though he is not at all interested, that because of the word which he gave his father for his last words, they will comply that. కాబట్టి తనకి ఇష్టం లేకపోయినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇది చివరి కోరిక కోరినారు కాబట్టి దాన్ని చేయడానికి ఇష్టపడే వరకు ఉంటున్నారు. So my father said, you have to marry so and so, because I already gave word. Such words they will give to their children. కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే నేను వారికి మాట ఇచ్చాను అని అటువంటి మాటలు కూడా చెప్పడం మనం వింటున్నాం. So sometimes they will say that, okay, just you take care of I am leaving, just whatever things are there, you take care of these things. So take care of your younger brother, you take care of your mother, like that they will give some responsibility. కొన్ని విషయాలలో కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. మీ తల్లిని చూసుకో, లేదా మీ తమ్ముడిని చూసుకో, లేదా మీ చెల్లిని చూసుకో, లేదంటే ఈ విషయాలన్నీ కూడా నువ్వు జాగ్రత్త చూసుకోవాలి అని ఆ విధంగా అప్పగించే వారు కూడా ఉంటున్నారు. Recently my uncle died. Before his death, what he said that, okay, at his situation, doctor said it will take, you have to spend huge money in order to survive. He is maybe 70 plus. ఇటీవలే బ్రదర్ యొక్క అంకుల్ గారు కూడా
చనిపోతూ వచ్చినారు, అతను ట్రీట్మెంట్ కొరకు ఇంత ఎక్కువ అమౌంట్ మీరు ఖర్చు పెట్టాలి అని డాక్టర్లు చెప్తా వచ్చినారు. Then what he said that in the end of his life, he said, no, why should anyhow just, I am a very old, well stricken, so no need to spend this much. Why? Because it will take a long time to get cure. Whether it will get cure or not, we don't know. That's why, so don't go for operation. కాబట్టి అంకిల్ గారికి 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తను ఏం చెప్తే వచ్చారంటే, ఇంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇది ఇలాంటి నయం అవుతుందో లేదో కూడా మనకు తెలియలేదు, నయం అవ్వాలన్నా కూడా ఎక్కువ సమయం పట్టేటట్టు ఉంది, కాబట్టి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు అని అతను చెప్తే వచ్చారు. So doctors said, okay, that maybe whether he will survive or not, we cannot guarantee for this. They said. కాబట్టి డాక్టర్లు కూడా ఏం చెప్పినారంటే, ఆపరేషన్ చేస్తే ఇతను బతుకుతాడో లేదని కూడా మేము చెప్పలేమని చెప్తా వచ్చినాం. So we have to spend this many lakhs, maybe 25 something, 20-25 something they said. కాబట్టి డాక్టర్లు ఏం చెప్పారంటే 20-25 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఆపరేషన్ అని చెప్పినారు. Then just his father refused. అప్పుడు తన వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే నిరాకరించారు. After few hours or next day, he left from this world. కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని దినాల తర్వాత అతను ఈ లోకంలో these things also his children, his daughter, his children maybe remembering many times my father did like this. కాబట్టి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే, నా తండ్రి ఈ విధంగా చేసినాడని దాన్ని అనేక సార్లు వాళ్ళు గుర్తు చేసుకునే వరకు ఉంటున్నారు. Like that many people, whatever they give their valuable words at the edge of their death, so those will have great preference, great value in the lives of their children. కాబట్టి అనేక సార్లు వారు చివరిగా చెప్పిన మాటలు వాళ్ళ పిల్లల జీవితాలలో ఎంతో విలువ కలిగినవి ఉంటూ ఉన్నాయి. It's same way, even being Christians, we also giving lot of preference and priority for the words which delivered, which he uttered from the cross of Calvary. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా ఆ యొక్క కలువరి శిలువ నుండి పలకబడిన చివరి మాటలకి మనం ఎంతో విలువ ఇచ్చేవరకు ఉంటా ఉన్నాం. Each and every Christian should have that cross-centered life. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఆ యొక్క శిలువని కేంద్రీకరించబడిన జీవితాన్ని మనం జీవించే వరకు ఉండాలి. So being called Christian without living a Christ, without having the help or presence or fellowship with Christ, your life is vain. కాబట్టి క్రైస్తవుడిగా దేవుని పిల్లలుగా పిలువబడతా ఆ యొక్క శిలువతో సంబంధం లేకుండా లేదా శిలువ కేంద్రీకరించబడిన జీవితాన్ని జీవించినట్లయితే ఆ యొక్క జీవితం వ్యర్థమే. Being called Christian without knowing the value or purpose behind the sacrifice of Christ, that is a vainful life. ఆ క్రైస్తవుడిగా పిలువబడుతూ ఆ యొక్క శిలువ యాగం యొక్క విలువ కానీ దాని యొక్క ఉద్దేశాన్ని కానీ తెలుసుకోకపోయినట్లయితే ఆ యొక్క జీవితం వ్యర్థమే. Every Christian, you born again, you by birth you may be called Christian, but you should come to the cross and know the value. కాబట్టి క్రైస్తవుడుగా మీరు క్రైస్తవులుగా జన్మించినప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఆ యొక్క శిలువ దగ్గరకు వచ్చి ఆ యొక్క శిలువ విలువని తెలుసుకునే వరకు ఉండాలి. Personally, each and every one of the family, each and every one of our friends and relatives should encounter cross. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరు పిల్లలు కానీ లేదా బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శిలువ దగ్గరికి వచ్చే వరకు ఉండాలి, దాని విలువ తెలుసుకునే వరకు ఉండాలి. Whatever path you are going through, in that path you have to turn and come to the cross. కాబట్టి మీరు ఏ మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే వెనుదిరిగి ఆ శిలువ దగ్గరికి వచ్చే వరకు ఉండాలి. So you have to try to have a look at the cross. సో మీరు ఆ యొక్క శిలువని వీక్షించే వరకు ఉండాలి. At least a few seconds, a few minutes, you have to look at that cross. There you can hear valuable words from the Lord. ఆ యొక్క శిలువని మీరు కొన్ని క్షణాలైనా కొన్ని నిమిషాలైనా మీరు దాన్ని వీక్షించే వరకు ఉండాలి. అప్పుడు మనకు ఎంతో విలువైన మాటలు ఆ శిలువ నుండి వినపడే ఉంటున్నాయి. You have to turn your face from this world, from engagement of the wasteful things and vain things, and turn your face towards the cross. ఈ యొక్క లోకంలో ఉంటున్న వ్యర్థమైన మాటలు వ్యర్థమైన క్రియల నుండి మనం వెనుతిరిగి ఆ యొక్క శిలువ వైపుగా మనం చూసే వరకు ఉండాలి. When you focus on the Christ, when you focus on the cross, you will see great meaning behind the words delivered from the mouth of Lord Jesus Christ. మీరు ఎప్పుడైతే మీరు ఆ యొక్క శిలువని వీక్షిస్తారో అప్పుడు గొప్ప అర్థపూర్వకమైన మాటలు, దేవుని యొక్క విలువైన మాటలు ఆ శిలువ నుండి మీకు వినపడే ఉంటుంది. As long as we are engaged with the worldly things which are going to perish one day, without knowing Christ, without looking Christ,
we never come across the meaning of, ever come across the that encounter of Christ Jesus. మీరు ఎప్పుడైతే ఈ లోకల కార్యకలాపాలలో మిమ్మల్ని మీరు నిమగ్నమై ఉంటారో అప్పటి వరకు మీరు ఆ శిలువ యొక్క బలియాగాన్ని కానీ విలువను కానీ తెలుసుకోలేరు. God is teaching us by keeping us in our homes. కాబట్టి ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు, ఆ యొక్క నిరీక్షణ మనకు దయచేస్తా ఉంటున్నాడు. So God is keeping us in his home. ప్రభు తన గృహంలో మనల్ని ఉంచి ఉంటున్నాడు. He kept each and every one, maybe scenario whatever that may be, what situation whatever that may be, cause whatever that may be, he assigned their whole houses to have fellowship with him. ఏ పరిస్థితులు అయినప్పుడు కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ గృహాల్ని ఒక సహవాసం కలిగి ఉన్న నిమిత్తమై ప్రభు నిర్మిస్తూ ఉంటున్నాడు. Every time people are depending upon somebody else, every time just what they're listening and living, but God is giving us time. You have to meditate by sitting at the feet of God. కాబట్టి అనేక సార్లు ప్రజలు దేవుని మాటలు విని దాన్ని విడిచిపెట్టే వరకు ఉంటున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మాటలు మనం విని వాటిని ధ్యానించే వరకు ఉండాలని చెప్తా ఉంటాం. We have privilege each and every one to meditate His word, who are really born by the Spirit of the Lord. ఆ దేవుని ఆత్మ చేత జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వరకు ఉండాలి. We have to have that good habit, relation to meditate what God said, what is kept, what Lord kept the word for this day for me. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఈ దినం కొరకై నా కొరకై ఏ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం దాని కొరకు ఎదురు చూసేవారుగా దాన్ని మేము ధ్యానించేవారు ఉండాలి. That is how Christians should live. ఆ విధంగా క్రైస్తవుడు జీవించాలి. That is how as a born again Christian should have relation with the Lord. ఆ విధంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి జీవించేవాడు ఉండాలి. Oh, let us see that. Let us we also have look at the cross, what God spoke to us in end of at the edge of His death. కాబట్టి మనం కూడా ఈ దినాన ప్రభువు యొక్క శిలువ నుండి చివరిగా మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకుందాం. Let us in our journey let us stop for a while and look at the cross. మన యొక్క ప్రయాణంలో మనం కొద్దిసేపు ఆగి ఆ శిలువ వైపుగా చూద్దాం. You may be running in your life very fastly in the with the things of the world, but let us stop for a while and look at the cross. ఈ లోక పనులలో మనం ఎంతో వేగంగా పరిగెత్తుతున్నప్పుడు కూడా మనం కాసేపు ఆగి ఆ శిలువ వైపుగా చూద్దాం. So there are maybe few things are happening in our life. Those are the speed breakers, so that we may stop at the cross and turn towards the great crucifixion of Lord Jesus Christ. కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని అడ్డులు రావచ్చు, కొన్ని ఆగే పరిస్థితులు రావచ్చు. కానీ ఆ యొక్క ఆగే పరిస్థితుల్లో మనం ఆగి ఆ యొక్క గొప్ప శిలువ బలియాగాన్ని మనం గమనిస్తాం. We have to focus our sight. మన యొక్క దృష్టిని మనం కేంద్రీకరించేవారు అంట. So first word, let us see book of Luke chapter 23 verse 34. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. So as we saw already in the worship as well. ఇది మన ఆరాధనలో కూడా చూసుకుంటూ వచ్చినాము. First what God is telling, let us read all together. మనందరం కూడా కలిసి చదువుకుందాం. Then said Jesus, Father, forgive them, for they know not what they do. And they parted his raiment and cast lots. Here we know that God is forgiving them. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభు వారిని క్షమిస్తున్నాడు. So then what they did, they parted his raiment and cast lots. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆయన వస్త్రములను మరి పంచుకున్నటకు చీట్లు వేస్తున్నారు. He mentioned that in English raiment they said, here they said వస్త్రములు plural. అక్కడ ఇంగ్లీష్లో రేమెంట్ అని ఏకపదంగా చెప్పబడతా ఉంది, కానీ తెలుగులో అయితే వస్త్రములు అని మరి అనేకమైన మాటలు చెప్పబడతాయి. But actually this is only one cloth, that is complete what Jesus wore, that is only one cloth. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ధరించినది ఒక బట్ట, అంటే ఒక వస్త్రం మాత్రమే. That's completely, that is no joints that they made like that. కాబట్టి అది ఆ విధంగా అది కుట్టబడతా వచ్చిందనమాట ఒక వస్త్రంగా. So that here we can see that for that they were doing casting. అప్పుడు ఆ వస్త్రం కొరకై వాళ్ళు చీట్లు వేస్తా ఉన్నారు. They're casting lots just who are supposed to take
his clothes. ఆ యొక్క వస్త్రాన్ని ఎవరు తీసుకోవాలా అని చెప్పి వాళ్ళు చీట్లు వేస్తా ఉంటారు. Actually, they forgot to know that there are some cloths what God set for them. కాబట్టి వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ప్రభు వారి కొరకై కొన్ని వస్త్రాలని దాచించున్నాడని మర్చిపోయినారు. He kept ready for them that the garments of salvation and the garments of righteousness. కాబట్టి రక్షణ వస్త్రాన్ని మరి నీతి వస్త్రం అనేది ప్రభు వారి కొరకై దాచించున్నాడని వారు మర్చిపోతా వచ్చినారు. Great spiritual dresses, garments, Lord kept for them to bless them with valuable spiritual garments. కాబట్టి అనేకమైన ఆత్మీయ వస్త్రాలతో ప్రభు వారిని ఆశీర్వదించినమై అనేక వస్త్రాలని వారి కొరకై దాచుతూ వచ్చినాడు. God want to see them each and every child of him worn by those spiritual garments. ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఆ వస్త్రాలు ధరించుకోవడం ప్రభు చూడాలని ఆశిస్తూ garments of salvation, robe of righteousness. ఆ యొక్క రక్షణ వస్త్రము మరి ఆ యొక్క నీతి వస్త్రాన్ని. That is the God's desire that we always should wear imperishable dresses. కాబట్టి దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆ యొక్క వాడవారిని ఆ యొక్క వస్త్రాలని మనం ధరించేవారు. Whatever we are wearing, one day they are going to perish, they are going to decay. ఒక దిన మనం ధరించే వస్త్రాలన్నీ కూడా ఒక దినాన అవి పాడైపోయేట్టుగా ఉంటున్నాయి. They are going to one day they are going to be filthy rags. ఒక దినాన అవి పనికిరాని మురికి పేలికల వల్ల తయారయ్యి ఉంటాయి. You name it, any brand, you may spend huge amount in order to buy branded dress, but one day they are going to be rags. ఎంతో గొప్ప విలువైన వస్త్రాల్ని మనం కొనవచ్చు కానీ అవన్నీ కూడా ఒక దినాన మురికి పేలికలుగా ఉంటాయి. Jesus Christ desires to bless his children with valuable unperishable things. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే తన పిల్లల్ని ఇప్పుడు నశించిపోనివి మరి విలువైన వస్త్రాలతో ప్రభు ఆశీర్వదించాలనుకుంటా ఉన్నాడు. Why God want to bless his children with unperishable things means he loves them. ఎందుకు ప్రభు నశించని వాటితో ప్రభు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే ప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి. That is the reason why he left his father and came to this world in the form of man and he lived like servant. ఈ కారణాన్ని బట్టే ప్రభు తన తండ్రిని విడిచి ఈ లోకానికి మనుషుడు వలె వచ్చి మరి ఒక దాసుని జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. He faced a lot of problems from the people. They spoke ugly words. They misused him. They neglected him. They beaten him without knowing that he is Christ from the Lord. కాబట్టి తను దేవుని వచ్చిన క్రీస్తు అని వారు గుర్తించక తన వ్యతిరేకంగా అనేకమైన భూత మాటలు మాట్లాడి తనని హింసించి తనని బాధ పెట్టిన వారు ఉంటా ఉన్నారు. He came to save them. He came to make them worthy for that great kingdom, to be part of the great kingdom, though because of their blind eyes could not recognize this. వారి యొక్క మనోనేత్రాలు గుడ్డిగా ఉంటున్నాయి కాబట్టి వారు ఇది గ్రహించలేకపోయినారు. ఏమంటే ప్రభు వారిని రక్షించడానికై వారి కొరకై చనిపోవడానికి లోకానికి వచ్చినాడని వారు గుర్తించలేకపోయినారు. So in this one we can see that forgiveness. He is telling that forgive them, they don't know what they are doing. ఇక్కడ మనం చూడొచ్చు క్షమాపణ అని మనం చూడొచ్చు. ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రభువా వీరు ఏం చేయించినారో వారు ఎరగరు కాబట్టి వారిని క్షమించమంటున్నాం. Who are they? వీరెవరు? You are they, you and me and many people are there who were living life against Christ. నీవును నేనును అంతేకాకుండా అనేకులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు అక్కడ ఉంటా ఉన్నారు. There are the multitude of people that stood against Christ. అక్కడ గొప్ప జనసమూహం దేవునికి వ్యతిరేకంగా నిలబడతా ఉంది. They are the people those enjoyed the blessings from the Lord. వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారే. Those are the people those who were healed from their sickness. వారందరూ కూడా వారి యొక్క అనారోగ్యం నుండి స్వస్థపరచబడిన వారే. Other the people those who are got their legs, their eyes and their that whatever paralyzed situation had been changed. వారి యొక్క వాతవేయబడిన పరిస్థితి మరి యొక్క they are the one who got healed from their that lame. వారి పక్షవాయు చేత వారు స్వస్థపరచబడిన వారుగా ఉంటా ఉన్నారు. As their blindness also gone away, they got sight. వారి యొక్క గుడ్డితనం తీసివేయబడి వారికి కనుదృష్టి ఇవ్వబడతా ఉంటుంది. These are the people those who are cast down from the society. God brought them into the society. సమాజం నుండి త్రోసివేయబడిన వారిని ప్రభు తిరిగి సమాజంలోకి చేరుస్తా ఉంటాడు. When they got value,
వారికి విలువ వచ్చినప్పుడు, when they became, they reached to a certain place, వారి యొక్క ఒక స్థానానికి వాళ్ళు వచ్చినప్పుడు, when they come to the certain level which is honoring, which is getting honor from the world, ఆ యొక్క లోకం నుండి ఒక ఘనత పొందేంత అంతస్తుకు వారు వచ్చినప్పుడు, now they join the people, those who stood against the Christ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటున్నారో, వ్యతిరేకంగా ఉంటున్నారో వారితో పాటు నిలబడతా ఉంటారు. This mouth which was praising God because of great work which God did in their lives, now is talking against Christ. ఆ యొక్క దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి ఒకప్పుడు స్తుతించిన నోరు ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉంది. Now it is uttering unwanted words and telling that crucify him. ఇప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి సిలువేయండి అని అరిసి నోరుగా మారుతా ఉంది. Because of their social status, because of social status, they were outcasted from the society. ఆ యొక్క సమాజ యొక్క అంతస్తుని బట్టి వారి యొక్క సమాజం నుండి వెలివేయబడి ఉంటున్నారు. God brought them into the society and gave them value. ఆ విధంగా వెలివేయబడ్డ వారిని ప్రభు ఏం చేస్తున్నారంటే తిరిగి సమాజంలో సమకూర్చి వారికి ఒక విలువనిస్తా ఉంటారు. They left Christ and joined that crew, that multitude, to talk against, to rise against their voice across Christ. కానీ ఎప్పుడైతే వారు దేవుని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న సమాజం పైపు నిలబడి దేవుని సిలువేయబడమని అరుస్తా ఉంటారు. Oh, they forgot what God did in their lives. దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏం చేశారు మర్చిపోయినారు. What are blessings with blessed, what are blessings with God blessed them, they forgot. అది ఏదైతే ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇస్తున్నారో అవన్నీ కూడా మర్చిపోతా వచ్చినారు. So now they are measured their lives in the worldly people. కాబట్టి లోకస్తులతో పాటు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఐక్యతపరుచుకుంటా ఉన్నారు. No, they are the people, those who beat in Christ directly. వారు దేవుణ్ణి కొట్టిన వారు ఉంటున్నారు. Those are people, those who wounded him. దేవుని గాయపరిచిన వారు ఉంటున్నారు. Those are people who pulled his hair. వీరు దేవుని యొక్క వెంట్రుకలను లాగిన వారు ఉంటారు. These are the people, those who beaten him. ఈ యొక్క జనమే దేవుని కొట్టిన వారు ఉంటారు. Those who slapped him and said that who beaten you, find out. దేవుణ్ణి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో కనుక్కోమని చెప్పిన వారు. Whatever way they can torture him, those all areas they tortured him. ఏ విధంగా తనను బాధ పెట్టచ్చు అన్ని విధాలుగా తనను బాధ పెడతావు. But he didn't open his mouth at any point. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుడు తన నోరుని తెరవలేదు. If you open his mouth, sinner don't have the way to come to the cross. ఒకవేళ తనకి నోరుగా తెరిచినట్లయితే ఒక పాపి ఆ శిలువ దగ్గరికి రావడానికి మార్గం లేదు. That whatever that gap is there, whatever that canal, that valley is there, that cannot be filled, that cannot be abridged the gap. ఒకవేళ తన నోరుగా తెరిచినట్లయితే అంతరం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా మోయబడదు. That's why God kept quiet. అందరి బట్టి ప్రభు మౌనంగా ఉండొచ్చు. So that sinner may cross that valley with liberty, having faith in Christ, having forgiveness of Christ. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని కలిగి దేవుని మీద విశ్వాసం కలిగి ఒక పాపి ఆ లోయని దాటుకొని రావాలని ప్రభు మౌనంగా ఉండొచ్చు. Now these people, so they're coming, they're stood against Christ. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడతా ఉంటున్నారు. So then Jesus is talking about them. కాబట్టి యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. So Lord, forgive them, what they are doing they don't know. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి అని అడుగుతా ఉంటున్నాడు. So God's heart is forgiving heart. దేవుని యొక్క హృదయము క్షమించే హృదయం అంటాం. Human heart is revenging heart. మనిషి యొక్క హృదయం ఏంటంటే పగ తీర్చుకునే హృదయం ఉంటుంది. Human always penetrate wounds. He will deeply injure people. ఆ యొక్క మనిషి స్వభావం ఏ విధమైందంటే ఆ యొక్క గాయాన్ని ఇంకనూ గాయపరిచి వారిని బాధ పెట్టేది ఉంటా ఉంది. But God's love, God's character is that to forgive and cure wounds. కానీ దేవుని స్వభావం ఏమైంటుందంటే క్షమించి ఆ గాయాల్ని కట్టే స్వభావం ఏమిటి. Now he's telling that, Lord, maybe they spoke something out of their blindness, forgive them. ప్రభు ఏం చెప్తున్నాడంటే తండ్రి వారి యొక్క గుడ్డితనాన్ని బట్టి వారు మాట్లాడినారేమో దయచేసి వారిని క్షమించండి అని అడుగుతాను. If I think like them, even though I am in the flesh, so there will not be any difference. There is no way the purpose behind me to come this world fulfilled. కాబట్టి నేను శరీరధారి అయినప్పటికీ కూడా నేను వారి వలె ఆలోచించినట్లయితే వారు రక్షించబడడానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వారిని క్షమించుకుంటాను. The purpose behind I come to this world
will not be fulfilled. కాబట్టి నేను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడదు ప్రభు అని అడుగుతాను. I should not mind their words, whatever they speak, but I should focus on the goal, the target that is set before me. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు నేను గమనించకూడదు, కానీ నా ముందు ఉంచబడిన గురిని నేను చూచేవాడు ఉండాలని చెప్తాను. So I have to be a overcomer over the death. కాబట్టి ఆ యొక్క మరణం మీద విజయాన్ని పొందుకునేవాడుగా నేను ఉండాలి. I should be considered as victorious person over this everything. వీటన్నిటి మీద నేను విజయాన్ని పొందుకున్నవాడుగా నేను ఉండాలని ప్రభువు. I have to bless my children. Time being, maybe they are not knowing the value. One day they will come to know the value. I have to keep these children in the high place. కాబట్టి ఈ దినాన వాళ్ళు విలువ తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఒక దినాన ఆ యొక్క విలువను వాళ్ళు తెలుసుకుంటారు, కాబట్టి వారిని నేను ఆస్వాదించేవాడుగా ఉండాలని ప్రభు వారు. So if I mind these all words and discussing with them, if I not forgive them, I will not reach that victorious life. I will not get victory over death. ఒకవేళ ఈ మాటలన్నీ కూడా నేను లెక్కించి వారిని కానీ క్షమించలేకపోయినానంటే ఆ యొక్క విజయోత్సవమైన జీవితాన్ని నేను పొందుకోలేను అని ప్రభు చెప్తాను. I will not bless them. I will not do any for them. నేను వారిని ఆస్వాదించలేను, వారి కొరకు ఏమి కూడా చేయలేను. So being a son of God, I have to live like son of God. నేను దేవుని కుమారుడిగా దేవుని కుమారుడి వల్లే జీవించాలని ప్రభు కోరుతున్నాడు. I am forgiving them. నేను వారిని క్షమిస్తున్నా. Lord, see, for children many times we say that he is talking like this, your son is talking like this, your daughter is talking like this. They are very small now, they don't know what they are talking. Okay, let them. That we will ignore. నా తల్లిదండ్రులుగా అనేక సార్లు మన దగ్గర వేరే వాళ్ళు వచ్చి మీ కుమారుడు ఏదో మాట్లాడుతుంది, మీ కుమార్తె ఏదో మాట్లాడుతుందంటే మనం ఏం చెప్తామంటే పిల్లలు తెలియ మాట్లాడుతుంటారు అని మనం క్షమించేవారు ఉంటున్నాం. So it's same Lord Jesus Christ, those are children because of their age, their maturity, we are talking like that. Whereas Jesus is talking, even though there are very elderly people, there are old people, matured people, is telling that they don't know. మనం పిల్లలు వాళ్ళ ఎదుగుదలను బట్టి మనం ఆ విధంగా చెప్తా ఉంటాం, కానీ ఇక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మరి అన్ని తెలిసిన వారిని బట్టి ప్రభు చెప్తా ఉంటున్నాడు. They know there are many level of ages people are there. There are well matured people are there. అన్ని వయసులకు సంబంధించిన పరిపక్వతకు చెందిన ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. వారిని గురించి ప్రభు చెప్తా ఉంటున్నారు. They is telling that they don't know that. వారికి తెలియదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. If you think that age, there are double age than Jesus Christ. Such type of people are there in the time of judgment. ఆ ప్రభు కంటే రెండంతలో వయసు కలిగిన వారు అక్కడ న్యాయ తీర్పులో ఉంటా వచ్చినారు. Even twice, three times more than age people also there. దేవుని కంటే ఇంకా ఎక్కువ వయసు కలిగిన వారు అక్కడ ఉంటా ఉన్నారు ఆ సమాజంలో. But still Jesus is telling that, Lord, forgive them, they don't know what they are doing. కానీ ప్రభుని యేసు ఏం చెప్తున్నారంటే, తండ్రి వారిని క్షమించుము, వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగరు అని చెప్తాం. Who has guts to say such a great words? అటు గొప్ప మాటలు చెప్పడానికి ఎవరికి అధికారం ఉన్నది? So you think that the condition of his heart to say those words, how those brutally beaten him and tortured him that whole day. ఆ యొక్క దినం అంతా కూడా అతను ఎంతో కొట్టి అతన్ని గాయపరిచి అతను బాధపరిచిన వారి పక్షాన ఇటువంటి గొప్ప మాటలు ఎవరు చెప్పగలరు? They tortured him before he was taken up to that cross. That many hours they tortured him. Still he is telling that without showing any anguish, without showing any revenge, that is forgive. He is telling to forgive them. ఆ యొక్క శిలువ వేసేంత వరకు కూడా అతన్ని కొడుతూ అతన్ని బాధ పెడుతూ ఆ విధంగా వాళ్ళు ఉంటా వచ్చినారు. కానీ ఆ చివరి క్షణంలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే, మీరు ఏం చేయించున్నారు వారు ఎరగరు వారు. He not expressing his anger of them. ఆ యొక్క తన కోపాన్ని వాళ్ళ మీద చూపెట్టట్లేదు ఏమాత్రం. If you and me are there, if they say one word, immediately we will say few more words. ఎవరన్నా మనల్ని ఒక మాట కోపంగా అన్నట్లయితే మనం దానికి రెండు మాటలు వారిని అనేవారు ఉంటున్నాం. So that's why he's telling that forgive them. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు వారిని క్షమించు. We can see here Christ forgiven Christ, the Christ who forgiving his enemy. ఇక్కడ మనం చూడగలుగుతున్నాము వాళ్ళ శత్రువుల్ని క్షమించే క్రీస్తుని మనం చూస్తాం. You can find Christ who is forgiving enemies and his enemy. వారి శత్రువుల్ని క్షమించే యేసుక్రీస్తుని మనం చూస్తాం. So book 43, see that same chapter 43. అదే 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. There are two malefactors set both side on cross. అక్కడ ఇద్దరు
వ్యక్తుల్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభు పక్కలో సిలువ వేయబడతా ఉంటున్నారు. Let us read together. ఇక్కడ మనందరం కలిసి చదువుకున్నాం అండి. So one of God is speaking with one of the malefactors. అక్కడ ఒక దొంగతో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. And Jesus said unto him, Verily I say unto thee, today shalt thou be with me in paradise. Why God used this word? ఈ మాటలు ప్రభు ఎందుకు ఉపయోగిస్తున్నాడండి? Why? Because there is repentance could find in the one of the malefactors. అక్కడ ఒక దొంగలో మనం పశ్చాత్తాపం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. So when God say forgive them, that person he repented. ప్రభు అతను ఆ పశ్చాత్తాపడినాడు కాబట్టి ప్రభు అతనికి క్షమిస్తా వచ్చింది. Those what touched him. ఆ యొక్క మాటలు అతని తాకుతూ వచ్చినాయి. Throughout his journey, throughout his ministry in the earth, he saved many people. ఆ యొక్క తన యొక్క భూలోకంలో చేసిన పరిచర్య ద్వారా అనేకుల్ని రక్షిస్తూ వచ్చినాడు. Even at the edge of his death also, he is saving the people. తన యొక్క మరణ చివరిలో కూడా తన కొంతమందిని రక్షిస్తూ ఉంటున్నాడు. His desire, his focus, saving the sins, is unceasing. కాబట్టి తన యొక్క దృష్టి అనేది అది ఏమాత్రం మారనిదిగా ఉంటా ఉంది. No, he is saving souls. It is not unceasing. తన యొక్క పాపుల్ని రక్షించాలి అనేది అది ఏమాత్రం కూడా మానిపోవట్లేదు. Throughout his life, he was saving the people. తన జీవితం అంతా కూడా తన ప్రజలను రక్షిస్తానే ఉన్నాడు. At the edge of death also, he is not thinking about his life, but he is saving there also sinners. కాబట్టి తన మరణానికి వచ్చినప్పుడు కూడా తను ఏం చేస్తున్నాడు? తన జీవితం గురించి ఆలోచించట్లేదు కానీ పాపుల్ని రక్షిస్తా ఉంటున్నాడు. His zeal, his desire is unceasing that towards the perishing souls. తన ఆశ, తన ఉజ్జీవము నశించు ఆత్మల పట్ల అదే విధంగా ఉంటా ఉంది. ఏ మాత్రం కూడా అది మారిపోవట్లేదు. So when he could see the repentance of that great sinner, he forgave him. ఆ యొక్క దొంగ యొక్క పశ్చాత్తాపాన్ని ప్రభు చూసినప్పుడు అతన్ని క్షమిస్తూ వచ్చినాడు. That is the greatest punishment whichever given to the one person who committed in the society. ఆ యొక్క సమాజంలో ఒక పాపం చేసిన వ్యక్తికి ఇది ఒక గొప్ప if anybody that is whatever great just a mistake or whatever great thing that means worst thing he did against the world, for that one they will give the uttermost punishment is that punishment of cross. ఆ యొక్క లోకంలో ఎంతో గొప్ప తప్పు చేసిన వారికి ఇచ్చే గొప్ప అంటే పెద్ద శిక్ష ఏదంటే ఆ సిలువ వేయబడటం. Who commit great crime, that is the highest crime, that person take that's highest punishment, that is cross. పెద్ద తప్పు చేసిన వారికే పెద్ద శిక్ష అంటే ఆ పెద్ద శిక్ష ఏమనగా సిలువ వేయబడడం అని. That cross, the person who was on that cross, he was worthy for that crucifixion. ఆ యొక్క సిలువ మీద వేయబడిన వ్యక్తి ఆ యొక్క సిలువ మరణానికి పాత్రుడై ఉంటున్నాడు. But now from that cross he is pleading to Christ. Christ is giving him that repentance and he is giving him opportunity to be there in paradise. కానీ ఆ సిలువ మీద నుంచి యేసు ప్రభుని అతను మొరపెడుతుండగా ప్రభు ఏం చేస్తున్నాడంటే అతను తప్పులు క్షమించి అతనికి నువ్వు కూడా పరదేశంలో ఉంటావని ఒక నిశ్చయతనిస్తా ఉంటున్నాడు. But because he repented, God considered, he accepted. He didn't dig his past life. ఆ ప్రభు అతను పశ్చాత్తాపడ్డప్పుడు ప్రభు అతన్ని క్షమించినాడు, అంతేగాని అతని యొక్క గత జీవితాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసుకోవట్లేదు. So at same way, any person come to the feet of Christ, he is ready to forgive whatever level of sin he committed it may be. ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా తన పాద సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు అతని పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. So that is after most sin committed by that thief was forgiven by Christ because he repented at the feet of Christ. ఆ ఎంతో ఘోరమైన తప్పు చేసిన ఆ పాపిని ప్రభు ఎదుట క్షమాపణ కోరినాడు కాబట్టి ప్రభు పాద సన్నిధికి వచ్చినాడు కాబట్టి ప్రభు అతన్ని క్షమిస్తూ వచ్చాడు. That's why he gave assurance there. అందుకే ప్రభు ఒక నిశ్చయతను అతనికి ఇస్తా ఉంటాడు. Today you are going to be there with me in paradise. ఈ దినాన నిశ్చయంగా నువ్వు కూడా నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు అతనికి చెప్తా ఉన్నాడు. In same way, whoever he may be, whether if he come with repentance, if he confess his sins before Christ,
God will give assurance to everyone. ఎవరైనప్పుడు కూడా ఎంత ఘోర పాపి అయినప్పుడు కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు అతనికి ఇదే నిశ్చయతను ఇస్తా ఉంటా ఉన్నాడు. Let us see book of John chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని చూద్దాం. Book of John chapter 19. యోహాను సువార్త 19వ verse అధ్యాయం 26 and 27. 26, 27 వచనాలు. 26 and 27. 26, 27 వచనాలు. Sorry. Book of John 19. So 26, 27, right? Here we can see accountability. ఇక్కడ మనం చూడొచ్చు బాధ్యత. So as long as he was there on the earth, he was taking care of his mother. తను ఈ లోకంలో జీవించినంత కాలం తన తల్లిని తను చూసుకుంటూ వచ్చినాడు. So when the time comes about he leave, he is handing his responsibility to the one of the just faithful servants. కాబట్టి తను విడిచి వెళ్ళే సమయం వచ్చినప్పుడు తను ఏం చేస్తున్నాడంటే ఒక నమ్మకమైన శిష్యుడికి ఆ యొక్క బాధ్యతని అప్పగిస్తా ఉంటున్నాడు. So okay, I so far I took care of you. Okay, now I am leaving. Just you live your life as you like. I cannot do anything. He didn't say that. కాబట్టి ఇంతవరకు నేను జీవించినాను, ఇంక తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి ఇంక నేనేం చేయలేనని ప్రభు ఆ విధంగా చెప్పట్లేదు. So he is giving responsibility to somebody. He is handing his responsibilities, obligations are transferring to other believer, other brother, other responsible person who can do his responsibilities well. ఇంకెవరైతే తన బాధ్యతని సరైన విధానంలో నిర్వర్తించగలరో వేరే విశ్వాసి కానీ, వేరే సహోదరుడు కానీ, వేరే నమ్మకస్తుడికి కానీ వారికి తన బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటున్నాడు. The same way you and me also, whatever responsibility we have to handle very carefully. కాబట్టి అదే విధంగా నీవును నేను కూడా మనకి ఏవైతే బాధ్యతలు ఇవ్వబడ్డాయో వాటిని ఎంతో జాగ్రత్తగా మనం నెరవేర్చే వరకు ఉండాలి. Time of you are leaving, time of we are going away, when our responsibility one more God is given us. అంతేకాకుండా మనం విడిచి వెళ్ళేటప్పుడు ప్రభు మనకిచ్చిన బాధ్యతను బట్టి see when we are time of leaving, because of to have one more responsibility there, this responsibility we have to hand over to the right person. కాబట్టి మనకి వేరే బాధ్యత, మనం ఆ బాధ్యత కూడా వైపుగా మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇవ్వబడిన ఈ బాధ్యతని మనం వేరే వాళ్ళకి అందజేసేవారు ఉండాలి. So God will take his children step by step and giving responsibilities. ప్రభు ఏం చేస్తున్నాడంటే మెట్టుగా తన పిల్లలకి ఒక్కొక్క బాధ్యతని ఇస్తా He will take a step by step up and he will give responsibilities. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల్ని మెట్టుగా పైకి తీసుకెళ్తా వాళ్ళకి ఒక్కొక్క బాధ్యతలు ఇచ్చేవాడుకుంటా ఉన్నాడు. So when you are going to above responsibility, this responsibility you have to give to somebody else which you can do well in that level. కాబట్టి మనం వేరే బాధ్యత వైపుగా మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాధ్యతని ఎవరైతే సరైన విధానంలో నిర్వర్తించగలరో వారికి మనం అప్పగించే వరకు ఉండాలి. That is how God is going in such a one most such a great level. His responsibility, whatever he was performing on the earth, was amicably or nicely he is transferring to one more brother. ఆ విధంగా ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే తను వేరే బాధ్యత వైపుగా ప్రభు వెళ్తున్నాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే ఈ బాధ్యతని ఎవరైతే నమ్మకంగా నెరవేర్చగలరో, ఎవరైతే మరి బాధ్యతగా చేస్తారో అటు వారికి ప్రభు అప్పగిస్తా ఉన్నాడు. That means as long as he was there on the earth, he was faithfully doing his responsibilities. That may be family, that may be job, that may be any other responsibility. ఇది ఏం చూపిస్తుంది అంటే ప్రభు ఈ లోకంలో ఉన్న దినాలు తనకి ఇవ్వబడిన బాధ్యతని ఎంతో నమ్మకంగా సంఘంగా కానీ, కుటుంబంగా కానీ, ఉద్యోగపరంగా కానీ తన బాధ్యతలు నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చినాడని చెప్పొచ్చు. And also before he leave, he is ensuring those responsibilities nicely performed after his departure also. కాబట్టి తను వెళ్ళిపోయేటప్పుడు కూడా తను ఏం చేస్తున్నాడు, తను వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క బాధ్యతలు ఆ విధంగా నెరవేర్చబడాలని చెప్పేసి అది వేరే వాళ్ళకి అప్పగిస్తా ఉంటున్నాడు. That same character we have to have in our lives. ఇటువంటి యొక్క గుణాన్ని మన జీవితంలో మనం కలిగిన వారు ఉండాలి. That responsibility, taking responsibility, walking accordingly faithfully, that is a very important thing each and every Christian life. బాధ్యత కలిగిన జీవితాన్ని, అంతేకాకుండా నమ్మకంగా నడుచుకునే జీవితాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి జీవించాలి. We should know what our responsibility God gave us. ప్రభు మనకి ఏవైతే బాధ్యతలు ఇచ్చినాడో వాటిని అన్నింటిని కూడా మనం గ్రహించుకోవాలి. We have to win the souls that are being perished.
ఆ నశించిపోయే ఆత్మల్ని మనం రక్షించేవారు ఉండాలి. He gave us this responsibility. ఈ బాధ్యతను ప్రభు We మనకు have to take ఇచ్చినాడు. care of house. మన గృహాన్ని మనం We have to take care of చూసుకోవాలి. church of the Lord. మన దేవుని సంఘాన్ని We have to take చూసుకునే care of our brothers and sisters. మన ప్రియ సోదరులను మనం చూసుకునే That is how we have to be faithful. ఆ విధంగా మనం నమ్మకంగా జీవించాలి. That is how we have to perform our responsibilities properly. ఆ విధంగా మన బాధ్యతలు మనం నెరవేర్చేవారు ఉండాలి. Book of Matthew chapter 27 verse 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. Book of Matthew chapter 27 verse 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలకు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు సేవించుకొని అర్థం. So here 27:46 here we can see Jesus is saying that Eli Eli lama sabachthani బిగ్గర కేక వేసి. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ప్రభు బిగ్గరగా ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేస్తా ఉంటున్నాడు. So just he with loud voice saying Eli Eli lama sabachthani, that is to say, my God, why hast thou forsaken me? ఇక్కడ ఒక బిగ్గరగా ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రభు బిగ్గరగా కేక వేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే తండ్రి నన్ను ఎందుకు చేయవిడిచినావు అని. He could not bear when father is leaving his hand. తన తండ్రి తన చేయి విడిచిపెట్టేది ప్రభు భరించలేకపోతా ఉంటున్నాడు. So always they live together, they have that fellowship together, but that time it happened father to leave his son's hand. కాబట్టి అప్పుడు వరకు కూడా వారు ఎంతో మంచి సావాసం కలిగి ఎంతో మంచిగా ఉంటా వచ్చినారు. కానీ ఆ సమయంలో ప్రభు తండ్రి తన చేతిని విడిచిపెడతాడు. Why he left his hand? ఎందుని బట్టి తన చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. So every sin which we committed against most holy God, the punishment laid upon him. ఎందుకంటే మనం చేసిన ప్రతి పాపం యొక్క ఆ యొక్క శిక్ష తన మీద మోపబడింది కాబట్టి. The punishment, that's the sin which we committed, which we supposed to bear the result of that sin, he could burn for us. ఆ యొక్క పాపానికి వచ్చిన శిక్షని మనం భరించాలి కాబట్టి ఆ శిక్షని ప్రభువే భరిస్తా వచ్చినాడు. But father loving his son, తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడు, but is not loving the sin. తన పాపాన్ని ప్రేమించట్లేదు. So that for a while he could leave his hand from the son. కాబట్టి కొద్ది సమయం కొరకై తన కుమారుని యొక్క చేతిని ప్రభు విడిచిపెట్టాల్సి వచ్చింది. He could for a while he could take away his hand from the son. కొద్ది సమయం కొరకు తన కుమారుని నుండి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. Who knew no sin became sin for us. ఎవరైతే పాపం ఎరిగిన వాడు మన నిమిత్తమై పాపంగా మార్చబడతాడు. For your sin or for my sin's sake, he became sin for us on cross of Calvary. నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆ కలువరి శిలువలో తన పాపంగా మార్చబడతా వచ్చినాడు. Here we have to know that Father always give priority, respect and value to the holiness. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఒకటి, తండ్రి ప్రతి విషయంలో కూడా పరిశుద్ధతకు తను విలువనిచ్చేవాడు ఉంటా ఉన్నాడు. No matter whatever that he always this holiness is comfortable for him. It is suitable for him always. కాబట్టి మనం ఒకటి గ్రహించాలి, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత అనేది తండ్రికి ఎంతో అనుకూలమైనదిగా ఉంటాం. You and me as child of God, we always give priority and preference to the holiness. కాబట్టి నేను కూడా దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధతకి మనం విలువనిచ్చేవారు ఉండాలి. So for your sake and my sake, Jesus became sin for us. నీ కొరకై నా కొరకై ప్రభుని యేసుక్రీస్తు పాపంగా మార్చబడతా వచ్చినాడు. So you and me, so that we may live a holy life and have that contact with the hand of God. కాబట్టి నేను ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి తండ్రి యొక్క చేతిని మనం అందుకునే వరకు ఉండాలి. In order to we may continually hold his hand, Father's hand, that's why he had to leave. He had to bear that gap, that is gap which took place there. నేను తండ్రి చేయిని అందుకోవాలని చెప్పి ఆ యొక్క కుమారుని చేతిని తండ్రి వదిలేస్తా ఉంటున్నాడు. Book of John chapter 19 verse 28. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. Book of John chapter 19 verse 28. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. So now whatever responsibility kept on his shoulder is perfectly accomplished. తన భుజం మీద ఉంచబడిన ప్రతి ఒక్క బాధ్యతని నమ్మకంగా అది ముగిస్తూ వచ్చినాడు. When people will drink water,
ఎప్పుడు ప్రజలు నీరు తాగేవారు ఉంటున్నారు. If they make big journey, if they tired lot, then they will drink water. ఎప్పుడైతే వారు ఎక్కువ ప్రయాసపడతారో మరి అలసిపోతారో అప్పుడు నీళ్ళు తాగుతారు. When they tired, that time they will drink water. ఎప్పుడైతే అలసిపోతారో వారు నీరు తాగారు. When they reach the destination, that time only they will drink water. ఎప్పుడైతే వారు గమ్యాన్ని వారు చేరుకుంటారో అప్పుడు అక్కడ నీళ్ళు తాగేవారు. In our families also, while doing work, after finishing they will get tired. After that, they will sit on place. Then they will ask, "Give me water." ఇంట్లో కూడా మనం అనేక పనులు చేస్తా ఉన్నప్పుడు పనులంతా ముగించిన తర్వాత ఒక స్థలంలో కూర్చొని నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వమని అడిగేవనుకుంటా ఉన్నాం. Whatever with whatever task Lord sent His beloved Son to this world, He accomplished it. ఈ లోకంలో ఏ పనినైతే ముగించమని తండ్రి కుమారుని పంపిస్తున్నాడో ఆ పనిని ప్రభు ముగిస్తా ఉంటున్నాడు. So then He's asking, He said that I am thirst. అప్పుడు ప్రభు చెప్తున్నాడు నేను తప్పికొంటున్నాను. Yes, in the ministry we have to tired. కాబట్టి పరిచర్య చేసే విషయంలో మనం అలసిపోయేవారు ఉండాలి. Just we have to in such a way, that means tired means okay, further I cannot do, not like that. Tired means whatever work we are doing with wholeheartedly we have to do. అలసిపోవడం అంటే నేను కలిసిపోయినా నేను చేయలేను అనేది కాదు, కానీ మనం అలసిపోయేంతగా మనం పరిచర్య చేసేవారుగా ఉండాలి. We should not engage with unwanted works, but we should do with wholehearted, whole mind, whole strength. కాబట్టి మనం అనవసరమైన విషయాలు బట్టి మనం గమనించే వారికి కాకుండా మన పూర్ణ హృదయంతోనూ ఆత్మతోనూ మనం ఆ యొక్క పనిని మనం చేసేవారిగా ఉండాలి. Now we have to get tired in the works of the Lord. మన దేవుని యొక్క పని విషయంలో మనం ప్రయాసపడేవారిగా అలసిపోయారో ఉండాలి. When we get tired that means our full strength, we have our effort perfectly used in the Lord. మనం అలసిపోవడం అంటే మన పూర్ణ బలాన్ని మనం దేవుని యొక్క పరిచర్యలో ఉపయోగించడం అనేది. So let us see same verse 30. 30 వచనం book of John 19:29-30. యేసు ఆ చిలుకను పుచ్చుకొని సువాసనమైనదని చెప్పి చాలా మంది శాస్త్రం ఆకలించారు. 30. When Jesus therefore had received the vinegar, He said, "It is finished." He bowed his head and gave up the ghost. So after finishing his job, he gave his heart to his soul to the Lord. తన యొక్క పనిని ముగించిన తర్వాత తన యొక్క ఆత్మని తండ్రికి అప్పగిస్తాం. That he said that finished. ఇది ముగించబడింది అని చెప్పి. There is nothing left to be done later. తన తర్వాత ఇంక చేయాల్సింది ఏం కూడా లేదు. Whatever task was given him, that he accomplished. తనకి ఇవ్వబడిన బాధ్యతని తను సమాప్తం చేస్తా వచ్చి. He didn't say that okay, whatever task he gave me, I partially finished. Okay, just remaining you finish, you do that. He didn't say that. నాకు ఏదైతే బాధ్యత ఇచ్చిందో నేను కొంత ముగించినాను, మిగతాది మీరు చేయండి అని ఆ విధంగా అప్పగించలేదు. But he given responsibility to each and every one of us. My task I completed. What for I completed my task, that purpose we have to fulfill. కాబట్టి నాకు ఇవ్వబడిన బాధ్యత నేను ముగించినాను, అది ఎందుకొరకై ఇవ్వబడిందో అది మీరు నెరవేర్చాలి. What for that task I fulfilled, that next what you people supposed to do, that you do it. ఎందుకొరకై ఈ యొక్క పనిని ముగించినానో ఇంక ముందు మీరు ఏం చేయాలో దాన్ని మీరు చేయండి అని చెప్తా ఉంటున్నాను. That means I died on cross of Calvary because you people were in deep pit of sin. ఎందుకంటే ఈ యొక్క కలువరి శిలువలో నేను మరణించినాను, ఎందుకంటే మీరు ఆ యొక్క పాపం అనే ఊబిలో మీరు ఉన్నారు కాబట్టి. So because of my death, I know that there is deliverance. That's why now you are delivered, so you have to yield fruits for the Lord. కాబట్టి నా మరణం ద్వారా మీరు విమోచించబడతారు కాబట్టి నేను చనిపోయినాను, ఇప్పుడు మీరు విమోచించబడినారు. మీరు విమోచించబడిన వారు మీరు ఏం చేయాలంటే మీరు నా కొరకై ఫలించండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. Unless that seed is there alone without dye, it will not yield more seeds. ఆ విత్తనం నేలలో పడి అది చనిపోకపోతే అది ఏ మాత్రం కూడా ఫలించలేదు. When that seed after sowing in the ground, if it yield fruits, we can see multiple seeds we can see there. కాబట్టి ఆ యొక్క విత్తనంగా నేల మీద పడి అది చనిపోయినప్పుడు అది అధికమైన ఫలాన్ని ఫలించినప్పుడు మన వాటిలో అనేకమైన విత్తనాలు మనకు. When it become plant and grow, it will yield many fruits. కాబట్టి అది ఒక వృక్షంగా అది ఫలించినప్పుడు అది అనేకమైన ఫలాలను ఫలించేది ఉంటాం. Why I died on cross of Calvary, why I finished my task means in order to see many fruits are flourishing, many plants flourishing, many fruits.
ఎందుకొరకై నేను ఆ కలువరి శిలువలో చనిపోయినానంటే అనేకమైన చెట్లు అవి మరి పెరిగి ఫలాలు ఇవ్వాలని చెప్పి దాని కొరకే నేను ఆవేదన చేస్తూ వచ్చాను. Many fruit, you should yield many fruits. అధికమైన ఫలాల్ని ఫలించాలని చెప్పి. That is what God is desiring. ఇదే దేవుడు ఆశిస్తా ఉంటాడు. That is God is expecting from us. ఇదే దేవుడు మన నుండి కోరుతా. That's why He took away from the clay and made us with kept us on even ground with liberty. అందుని బట్టి ప్రభు మనల్ని పైకి లేవనెత్తి ఆయనకి సమానమైన నేల మీద మనం నిలబెడతాం. Now He is telling that you carry on. ఇప్పుడు చెప్తున్నాడు మీరు కొనసాగండి. You carry my cross. ఇప్పుడు నా సిలువను మోసుకొని ముందుకు వెళ్ళండి. Take part of shame victory. Take share in same victory. ఆ యొక్క విజయంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండండి అని చెప్తాం. So in such a way you preach the victory of Christ to the many unsaved souls. కాబట్టి ఈ యొక్క సిలువ విజయాన్ని అనేకమైన నశించే ఆత్మలకు మీరు ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు. Luke 23:46, book of Luke chapter 23:46. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రారంభించాడు. So here we can see God's perfect work accomplished and He submitted His soul to Father. ఇక్కడ ప్రభువు ముగించబడిన మన కార్యాన్ని మనం చూడొచ్చు. దాని తర్వాత తన ఆత్మని తండ్రికి అప్పగిస్తా ఉంటున్నాడు. So there is no any unfulfillment. అక్కడ ముగించబడని పని ఏం కూడా లేదు. No incomplete work there. అక్కడ incomplete work. సగం ముగించబడిన పని ఏది కూడా లేదు. No, this perfect work has been done. పరిపూర్ణమైన కార్యము అక్కడ జరిగించబడడం మనం చూస్తాం. So his heart also is submitted there. His soul also is submitted there. తన ఆత్మను కూడా అక్కడ అప్పగించేస్తా ఉంటున్నాడు. So he went to Father to be with him forever. తన తండ్రితో కూడా నిత్యం జీవించిన నిమిత్తమై వెళ్తా ఉంటాడు. Whoever finish responsibility faithfully, they also have privilege to be with the Father forever. ఎవరైతే వాళ్ళ బాధ్యతలు నమ్మకంగా నెరవేరుస్తారో అట్టి వారు కూడా తండ్రితో జీవించే ఒక భాగ్యాన్ని వాళ్ళుగా పొందుకుంటా ఉన్నారు. Jesus went there to sit on the with the Father on the throne to rule the world. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క లోకాన్ని పరిపాలించిన నిమిత్తమై వెళ్ళి ఉంటున్నారు. Same way, whoever having a victorious life, who are knowing the purpose and the value of the cross and living life accordingly, they also have a privilege to be take part of that kingdom. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సిలువ యొక్క విలువను తెలుసుకొని వారి యొక్క బాధ్యతల్ని నమ్మకంగా నెరవేరుస్తారో అట్టి వారు కూడా ఆ యొక్క సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని ప్రభువారికి ఇస్తా ఉంటాడు. So he will share his kingdom to us. ఆ యొక్క వారు తన రాజ్యాన్ని మనతో కూడా పంచుకునేవాడు ఉంటున్నాడు. He will speak with us like father is talking with the their children. తండ్రి తన పిల్లలతో మాట్లాడిన విధానంగా ప్రభు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. He will discuss with us, friend with friend. తన ఒక స్నేహితుడు వల్ల మనతో సంభాషించేవాడు ఉంటున్నాడు. You will discuss with a friend with friend. స్నేహితుడితో స్నేహితుడు మాట్లాడిన విధానం మాట్లాడదు. In such a close there will not be any hidden things in between friends. ఏ విధంగా అయితే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో ఏది కూడా దాచుకోడో ఆ విధంగా ప్రభు మనతో ఏది కూడా దాచుకోడు. real friends like David and Jonathan. ఒక నిజమైన స్నేహితులు దావీదు మరి యోనాతాను వలె. The transparency is there. ఇక్కడ దాపరికం ఏం కూడా లేదు వాళ్ళ మధ్య. Whatever God want to do, He will share with us. ఆ ప్రభు ఏదైతే చేయాలనుకున్నాడో అది మనతో పంచుకునేవాడు. The same way whatever God desired to do against Sodom and Gomorrah, He shared with Abraham. తను అదే విధంగా సొదొమ గొమొర్ర పట్ల ప్రభు ఏ కార్యాన్ని అయితే చేయాలనుకున్నాడో అది అబ్రాహాముతో ప్రభు పంచుకుంటా వచ్చింది. Such a close relation will we have with Jesus Christ. అటువంటి దగ్గర సంబంధాన్ని మనం ప్రభుతో కలిగి ఉండేవారు ఉంటున్నాం. Are you willing to have this same relation? ఇటువంటి సంబంధాన్ని మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? Or you want to live a life which is pleasing to God? దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మీరు జీవించాలని ఆశపడుతున్నారా? Let us examine ourselves before stretch forth our hands for taking body and blood of Lord Jesus Christ. మన యొక్క శరీరం మరి యొక్క రక్తంలో పాల్గొనడానికి ముందుగా మనం పరీక్షించుకుందాం. So book of 2 Corinthians chapter 11 verse 28. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. Book of 1 Corinthians chapter 11 verse 28. Let a man examine himself, let him eat of that bread and drink of that cup. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొని ఆ విధంగా చేసి ఆ రొట్టెలే తిని ఆ పాత్రను తాగాలి. So we have to examine ourselves. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకునేవారు. Let us participate in Lord's Day. దేవుని పనిలో పాల్గొనండి. Be in prayer. ప్రార్థనలో ఉండండి. So let us come to our
దేవుడు